హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. అయితే సిఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఇంకొక 10 డేస్లో మనకి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్లో. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఏముందనేది చూద్దాము. అయితే ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్, తర్వాత వచ్చేసి మనకి డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్స్. టోటల్గా ఇక్కడ 1124 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మనకి మీరు చూసుకుంటే మనకి ఓపెన్లో వచ్చేసి 344 డ్రైవరు, ఎస్సీకి 126, ఎస్టీ 63, ఓబీసీ 228, ఈడబ్ల్యూఎస్ 86. టోటల్గా మనకి కానిస్టేబుల్ డ్రైవర్కి 845 పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. అందులో మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 85. అట్ ద సేమ్ టైం మీరు పంప్ ఆపరేటర్ కమ్ డ్రైవర్ వచ్చేసి మనకి ఫైర్ సర్వీస్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనకి టోటల్గా 278 పోస్టులు అయితే ఇచ్చారు. ఈ 278లో మనకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. టోటల్గా మనకి 1124 పోస్టులు అయితే మనకి అనౌన్స్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకి మనం ఇక్కడ చూసుకుంటే 3వ తారీఖు 2వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 4వ తారీఖు 3వ నెల వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుందంట. మనకి 30 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇట్లా చాలా క్లియర్గా చెప్పారు. సిబిటిఏ ఉంటుంది. ఓకే. అండ్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చేశారు. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, ట్రేడ్ టెస్టు, రిటన్ ఎగ్జాము, మెడికల్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. అయితే ఫస్ట్ డే వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకి రిటన్ టెస్ట్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. అంటే మనకి 3 స్టెప్స్గా ఇది జరుగుతుంది. రైట్. ఇక్కడ మీరు చూడండి, 3 స్టెప్స్కి అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి అయితే మోస్ట్లీ సిబిటి ఉంటుంది. 80% సిబిటి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మనకి ఓఎంఆర్ బేస్లో అయితే పెడతారు. రైట్. అండ్ అయితే మీరు పీఈటీ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రోజునే చూడండి, మీరు ఒరిజినల్స్ ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆ రోజే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషను, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ అండ్ మనకి ఈవెంట్స్ ఉంటాయి. అది కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పోయినసారి మనకి ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళిన వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళలేదు. అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. రైట్. ఓకేనా. సో టోటల్గా మనకి 1124 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ రిజర్వేషన్స్ ఇవన్నీ మామూలే. ఏజ్ చూద్దాము. ఇది కొంచెం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డెప్త్గా వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మనకి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు ఈ టైంకి అయితే చూసుకోండి, ఈ డేట్కి చూసుకోండి. ఈ డేట్కి మీకు 27 ఇయర్స్ ఓసీ వాళ్ళకైతే ఉంటుంది. తర్వాత మనకి బీసీ వాళ్ళకి ఒకలా ఉంటుంది. తర్వాత మనకి వేరేగా మన కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే వాళ్ళకు ఒక 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. తర్వాత చూద్దాం, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూద్దాము.
ఇక్కడ మీరు చూస్తే 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఉంది, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీకి ఉంది. ఆబ్వియస్లీ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం వాళ్ళకు ఒక 40 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసుకుంటే జస్ట్ మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మనకి పీటీఓ డ్రైవర్ అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అనుకోండి, మనకి పీసీ డ్రైవర్ అనుకోండి, దానికి మనకి 10th ప్లస్ ఎల్ఎల్ఎం ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫైర్ అనుకోండి, మనకి ఫైర్ డ్రైవర్ అయితేనేమో 10th క్లాసు ప్లస్ ఈ యొక్క హెవీ లైసెన్స్ అయితే ఉండాలి. ఇన్ డీటెయిల్గా చూద్దాము. అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రాసెస్ మనకి ఫాలో అయితే అవుతున్నారు. అది కూడా చూసుకోండి. తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆర్ లైట్ మోటార్ వెహికల్ అండ్ మోటార్ సైకిల్ విత్ గేర్. అంటే మనకి ఇప్పుడు మనం హెవీ అప్లై చేసుకుంటే మాత్రం 3 years ఖచ్చితంగా అడుగుతాడు హెవీలో. లేదు మనం హెవీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ, లేదు అంటే మీరు పీసీ డ్రైవర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి మీరు అప్లై చేసుకుంటే లైట్ మోటార్ వెహికల్ అయితే అడుగుతాడు. 2 కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే పోయినసారి ఇచ్చారు. రైట్, ఇందులో మనకి ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అండ్ ఓబీసీ. ఓకే, వీరికి హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉండాలి. రైట్, తర్వాత చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసి 80 to 85 చాలా క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇది మెడికల్ టెస్ట్లో ఈ ఐసైట్ ఇవన్నీ చూసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ గురించి కూడా ఇచ్చారు. మనకైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. మనం ఎలా అప్లై చేసుకోవాలో చెప్పారు. తర్వాత మనకి ఫోటోగ్రాఫ్స్ ఎట్లా ఏంటి అనేది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి ఇది. సో మనకి ఫోటోగ్రాఫ్ ఎట్లా ఉండాలనేది చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రిఫరెన్సెస్ కూడా మనకి పెట్టుకోవచ్చు. జస్ట్ మనకి ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ చూద్దాము. తర్వాత హైట్ చూస్తారు. తర్వాత మనకి వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి 800 మీటర్స్ అయితే ఇచ్చారు. అందులో 3 minutes 15 secondsలో మనం అది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్ జంప్ ఇచ్చారు, 11 feet ఇచ్చారు, అది మనకి 3 ఛాన్సుల్లో చూసుకోవాలి. హై జంప్ వచ్చేసి 3 feet 6 inches 3 chances ఇచ్చారు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, వ్యాలిడ్ హెచ్ఎంవి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. తర్వాత మనకి ఈ రిమైనింగ్ వచ్చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఓకే, తర్వాత మినిమం వచ్చేసి 25 మార్క్స్ రావాలి. తర్వాత మీరు హెవీ వెహికల్ కూడా అప్లై చేసి ఉంటే లైక్ ఫైర్ ఆపరేటర్ ఆర్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అప్లై చేస్తుంటే అది కూడా మీకు చూసుకుంటే అది కూడా 50 మార్క్స్ ఉంది, మినిమం 25 అయితే రావాలి. నెక్స్ట్ మనకి ఆల్రెడీ మీకు తెలుసు ప్రాక్టికల్ నాలెడ్జ్, మనకి వైవా ఉంటుంది, మైనర్ రిపేర్స్ గురించి వైవా ఉంటుంది. తర్వాత ఇంజిన్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ గురించి కూడా వైవా ఉంటుంది, అందులో కూడా మనకి 30. తర్వాత ఇందులో మనకి మినిమం 25 రావాలి. ఓకే, తర్వాత
అయితే ఇందులో మనకి వచ్చిన మార్క్స్ మనకి మెరిట్ కోసం అయితే యూజ్ అవుతుంది, రైట్. క్వాలిఫై అయినా అవ్వచ్చు, బట్ మనకి మెరిట్ కోసం అయితే ఈ మార్క్స్ అయితే యూజ్ అవుతున్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఈ పీఈటీ ప్లస్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్, ఇవి క్వాలిఫై అయిన వాళ్ళకి ఓఎంఆర్ బేస్ లేదా కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. వెరీ క్లియర్. ఇందులో మనకి ఎగ్జామ్లో మనకు 20 minutesలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, తర్వాత మనకి ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ ఇదంతా ఇచ్చారు. తర్వాత మనకి ఇంగ్లీషు ఆర్ హిందీలో ఇచ్చారు. హిందీ కానీ నాలెడ్జ్ కావాలి. ప్రతి ఇక్కడ ఉన్న 5 పార్ట్స్లో ప్రతి దాంట్లో మనకి 20 మార్క్స్. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 20 అండ్ మనకి మార్క్స్ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్. 20 క్వశ్చన్ అయితే మనకి 20 మార్క్స్. అట్లా 120 minutesలో మనకి 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ చూసుకుంటే ఎవరికైనా సరే ఒకటే ఉంది, 35% అనేది కామన్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఇది అయిపోయిన తర్వాత, రైట్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హియర్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ అయితే చూద్దాము. సో మనకి యాక్చువల్గా 2 parts ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సిఎస్ఎఫ్ దాంట్లో. అది అయిపోయి సిఎస్ఎఫ్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఎంటర్ చేసి మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి అన్నీ మనకి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం, యాజ్ పర్ ఆధార్ ప్రకారం, యాజ్ పర్ ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ ఐడెంటిటీ సర్టిఫికెట్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ అలాగే ఉండాలి. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా తప్పుగా టైప్ చేస్తే అది ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా సెకండ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ జాబ్ కోసం మనం అప్లై చేసే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి 2 అప్లికేషన్స్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి సిఐఎస్ఎఫ్లో వేరే ఏదైనా జాబ్ పడితే మళ్ళీ మనకి అప్పుడు ఓటీఆర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది చూడండి. అదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు అయితే కాల్ చేయండి. అయితే మనకి ఖమ్మంలో వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ట్రేడ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది మన దగ్గర అవైలబుల్గా ఉంది. లైట్ వెయిట్ మోటార్ వెహికల్ కానీ, హెవీ మోటార్ వెహికల్ కానీ, ఓకే, మనకి లైట్ వెహికల్, హెవీ వెహికల్కి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంది. తర్వాత మనకి దాని స్పేర్ పార్ట్స్, దాని యొక్క ట్రేడ్, లేదా కొంతమంది వైవా అంటారు, కొంతమంది స్కిల్ టెస్ట్ అంటారు, కొంతమంది ట్రేడ్ టెస్ట్ అంటారు, ఇంకా అది రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మనకు వచ్చేసి ఈ పార్ట్ అయితే ఖమ్మంలో మన దగ్గర అవైలబుల్గా ఉంది. అయితే మీరు ఈ 30 మార్క్స్కి మీరు ఈ యొక్క మెకానిజం గురించి, మైనర్ రిపేర్స్ గురించి, వైవా, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వగలిగితే ఇక్కడ మనకి 30కి 30 అయితే ఈజీగా వచ్చేస్తాయి. దీనికి సంబంధించి 2023లో జరిగిన క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ కూడా, అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ క్లాసెస్, తర్వాత మనకి స్పేర్ పార్ట్ క్లాసెస్, మైనర్ రిపేర్ క్లాసెస్, లైవ్ ఇంజన్ క్లాసెస్, వీటన్నిటి మీద 2023లో మనకి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పీటీఓ డ్రైవర్స్ ఎవరైతే మన దగ్గర నుంచి 45% ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారో, వారికి జరిగిన క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ చేయడం అయింది. ఎవరికైతే ఈ క్లాసెస్ అండ్ దీనికి సంబంధించి ఈ 30 మార్క్స్కి సంబంధించిన మెటీరియల్ అర్థమైందిగా మీకు, ఎవరికైతే కావాలో కాల్ అయితే చేయండి. చాలా క్లారిటీగా, క్లియర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి, డైరెక్ట్గా అయితే కాల్ చేయండి. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత
మన యాస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మనకు మన ఆన్లైన్ సెంటర్లో కూడా చేయడం అయితే అవుతుంది. మనకు వచ్చేసి ఆన్లైన్ చేయడానికి నంబర్ అయితే 833256కి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ రిలేటెడ్ అయితే కాల్ చేయండి. ఇంకా మీకు అకాడమీ రిలేటెడ్ అయితే మనకి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకేనా? సో మనకి 2 నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అకాడమీ, ఇదైతే ఆన్లైన్ సర్వీస్ రిలేటెడ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకు వచ్చేసి మన అకాడమీ ఓన్లీ టెక్నికల్ పోలీస్కి సంబంధించిన అకాడమీ. ఇప్పుడు పోయినసారి లాగా మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ఈ కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫైరు, తర్వాత పీటీఓ డ్రైవరు, ఇంకొకటి వచ్చేసి కమ్యూనికేషన్ కానిస్టేబుల్. ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మెటీరియల్స్ అయితే రెడీ చేసాం. పోయినసారి కూడా చాలామంది తీసుకున్నారు. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అయితే ఈ ఇయర్లో ఇప్పుడు మనకి విడుదలయ్యే 2025లో ఏప్రిల్లో విడుదలయ్యే టీఎస్ఎల్పిఆర్బి గురించి మనం కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి మెకానికల్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. పోయినసారి కూడా మన దగ్గర నుంచి క్వాలిఫై అయ్యారు, జాయిన్ అయ్యారు అండ్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఓకే, సో మనకి ఇదైతే మనకి ఆల్రెడీ మనం ఫైరు, పీటీఓ డ్రైవర్, మన మెకానిక్స్ ఈ వచ్చేసి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. అండ్ మీ యొక్క ప్రిపరేషను, మీ యొక్క పట్టుదల వీటన్నిటికీ మంచిగా మీ రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచిగా జాబ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ జేఎల్ఎం కూడా, జూనియర్ లైన్మెన్ కూడా ఖమ్మంలో స్టార్ట్ చేస్తున్నాం వన్స్ నోటిఫికేషన్ రాగానే కూడా. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ఎవరికైనా కావాలన్నా, ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, ఏదైనా సరే మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, నోటిఫికేషన్ సింబల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.